అమ్మ మీ రాజములు ఇవన్నీ ఉండేవి అప్పట్లో మీ కాలానం దీన్ని ఏమంటారమ్మా? ఆడక్కడ జింక ఉంది, అది మీదేనా? మీరు ఎవరు వస్తున్నాడు అమ్మ ఇక్కడికి? మరి వాళ్ళకి ఏం చెప్తావు సమాజానికి? వాళ్ళకి ఏం చెప్తావు? చాలా బాధాకరమైన విషయం అమ్మ ఇది. అమ్మ అక్కడ ఏమో టెంట్ కట్టినట్టున్నారు, ఏమీ ఇస్తున్నారు అక్కడ? క్రికెటా ఏమన్నా? అవునా, సినిమా జరుగుతుందమ్మా. వా మంచి టైంలో వచ్చినాం మనం, తెలుసా? షూటింగ్ జరుగుతుంది అక్కడ. అమ్మ ఇప్పుడు ఎందుకమ్మ గొప్పలు చెప్పుకుంటావు? అమ్మ అక్కడ నేను ఒక స్టెప్ వేయమంటారు, వాళ్ళు వేస్తావా? నిన్ను పట్టమని కొట్టమంటారు, మరి కొడతాను ఏమనుకోకు. నన్న ఎందుకు కొడతావు? వాళ్ళు కొట్టమంటారు. అమ్మ అక్కడ చికెన్ పకోడీ, నీకు ఇష్టమా చికెన్ పకోడీ? అమ్మ యాక్షన్ అంటమ్మా, యాక్షన్ అంట. అవును అమ్మ పకోడీ నేను వీడియో తీస్తున్నాం కదా, మాకు సిగ్గు లేదు అనుకోని మమ్మల్ని చూపిస్తుంటారు. నిజంగా సిగ్గు లేదు మాకు. అయ్యో నీ గురించి వస్తున్నట్టున్నారు కదా అమ్మ. నువ్వు వాళ్ళ కాడికి వెళ్ళి ఒక అవకాశం ఏంటి అని అడగమ్మా. అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళి ఒక అవకాశం ఏంటి సార్, మీకు పాదాభివందనాలు. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, అవకాశం కోసం వచ్చిందండి, కానీ ఈ లక్ష్మికి ఇవ్వమన్నారండి షూటింగ్, కానీ అందుకే. అవునా, షూటింగ్ ఇవ్వమన్నారు. ఈయనైనసరికి పాపం ఇలా దిక్కు లేకుండా తిరుగుతుంది పార్కులు. ఏంట అమ్మ వరగలతో ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఏ సినిమా అంటారమ్మా ఇది? అమ్మ నేను చూసేవాళ్ళు నవ్వుకుంటున్నారమ్మాడా, పక్క పక్క నవ్వుతున్నారమ్మా నేను చూసేవాళ్ళు. అమ్మ అక్కడికి వెళ్ళి మజ్జిగ చిలక కొట్టి పోస్తున్నారు. అమ్మ ఈ పార్కులో చిన్న చిన్న పిల్లలు వచ్చి లవ్ చేసుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తావమ్మా? రాజు నువ్వే 3 సెటప్లు, ఇంకా నేను ఏమంటాను చెప్పు. అమ్మమ్మ అతని హీరో, సినిమా హీరో అతను కదా, తమిళ సినిమా. అవును తమిళ సినిమా హీరో అనుకుంటా. లేదు మంచి సినిమాలు ఎవడో కూడా కృష్ణకాంత్ పార్క్ లో చేయడు, షార్ట్ ఫిల్మ్లు చేస్తారు పిచ్చుడా. వాళ్ళు వచ్చి కొడతారు మనల్ని. మరి కొట్టడం ఏంటి, ఉన్నమాట చెప్పాను. కొడతారు, నోరు కొంచెం భద్రం పెట్టుకో. మంత్రం ఇంకా ఉన్నమాట అది, నోరు భద్రం బిడ్డ. వాళ్ళు కోట్ల మీద ఉన్న వాళ్ళు ఇక్కడ తీరు ఎవరో. అమ్మ రీల్స్ సాంగ్ అంటే బుడబుక్కలో తీస్తారు. పొద్దున్నే వచ్చి నువ్వు వాకింగ్ వెళ్ళి జాగింగ్ చేయొచ్చాడా? అమ్మ వెళ్ళి అమ్మ చూసొద్దమ్మా ఎవరు ఎవరు హీరో ఎవరు ఎలా ఉన్నారు చూసావా? నీకంటే నువ్వే బాగున్నావు కొంచెం. చూసొద్దాంపా అమ్మ. కెమెరా చూడు ఎట్లా పెట్టారు, భలే పెట్టారు. ఎడారిలో కోయిలా ఏదే నీ బాట, తుఫానులో దీపమై మిగిలావి పూట, అన్న మనవ. ఇలా అయిపోయిందమ్మ పరిస్థితి, చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ కూర్చుంటుందంట అమ్మాయి, వేరే వాళ్ళ సీట్లో కూర్చోదు అట్లా. అక్కడ కూర్చుందని నువ్వే. అమ్మాయి పిల్లలు ఆడుకునేదా షూట్ అది? అవునంట. మరి మనం అడుగుదాం అమ్మాయి ఏమన్నా అవకాశం, మనం కూడా అట్లా ఎగురుదాం పోయి. ఏం సినిమానా అమ్మాయి? షార్ట్ ఫిల్మా? సినిమానేనా? అడుగుదాం అమ్మ, అడుగుదాం అమ్మ అవకాశం. నాకన్నా అడుగుతురా, మా బాబు చిన్న అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి
45 ముడ్డు కింద 12 సంవత్సరాలు ఉన్నాయి మా అబ్బాయికి. ఆ అబ్బాయికి ఏదైనా హెల్ప్ చేయండి. చిన్న అవకాశం ఇస్తారు వాళ్ళు చూస్తే. అవును చూస్తే ఇప్పుడు ఇస్తారు నిమిషంలో. నువ్వు అట్లా ఒక స్టైల్గా నడవమ్మంటారు అంతే. అనుకోకుండా నువ్వు పెద్ద సినిమాకు నువ్వు హీరోయిన్, ఇప్పుడు హీరోయిన్ అడుగుతారు వాళ్ళు. ఫ్రీగా చేస్తానండి అను. అమ్మ నేను హీరోయిన్ చేస్తారండి ఇప్పుడు. వద్దమ్మా, నాకు యూట్యూబ్ చాలు, నల్లోడు చాలు. ఇప్పుడు హీరో అవుతావు అమ్మ నువ్వు. నల్లోడు బడే దొరికాడు మనకి. షూటింగ్లు 3 నెలల నుంచి బయటకు వెళ్తలేదన్న. కాదమ్మా ఇప్పుడు హీరోయిన్ అవుతావు అమ్మ నువ్వు. ఒక్కసారి అవసరం అమ్మా. పిట్ట అంత పిట్ట, గెద్దకు పిట్ట, గద్దనే కోడి పిల్లని ఎత్తుకుపోతుంది గెక్క. పాపం కదా మరి ఘోరంగా. గిట్ల జంట గిట్ల తయారైందమ్మా. ఏం చూద్దాం, మీరు మొక్కే కదా చూసుకుంటున్నారు ఇంకే. ఘోరం అసలు. ఇంకా పిల్లకి అంత ఉంది. అమ్మా, వాళ్ళకి గుర్తు కూడా ఉండదు తెలుసా, గుర్తు కూడా ఉండదు వాళ్ళకి. ఎంత రోజు ఇంకోటి కావాలా తీసుకున్నాం బాగుంది అంతే. అంతే. మీ ఇంటి దగ్గర ఉంది కదా షాప్లో, అయ్యా కిరాణా షాప్లో. ఇంత ఇంత ఇవి బాగున్నాయి కొన్ని ఎక్కువ మీ ఇద్దరు కానీ పెట్టినా ఇంకా అని తింటున్నా. ఇంకోటి తీసుకో, తీసుకుంటాపా. షుగర్ కొని చూపిస్తాపా నీకు. ఇంకేడు చూపి ఇప్పుడు ఇప్పుడు చూడొద్దేమో. పొద్దున చూపించాలి షుగర్. మొన్న అలాగే తీసుకొచ్చేటి వచ్చా లేడు. అక్క ఏం చెప్తున్నావు అక్క, ఏం దశ మారింది అక్క నీకు. ఎదవలందరూ కొట్టుకున్నాళ్ళు కొట్టేసుకున్నారు, నీ దశ దేవుడు ఉన్నాడు. బంగారం అక్క, నీ జతకు మారిపోయింది అక్క, రేపు వస్తున్నాను అక్క. అవును మరి అది ఫ్రిడ్జ్ ఇప్పడము అవన్నీ వెండివి అన్నాను. తెలుసా అమ్మ. మేము ఒకప్పుడు తిండికి లేక మా భార్య తెలుసా కాళ్ళ గుంతల పుస్తలు అమ్ముకున్నాం, ఈ మెట్టలు అమ్ముకున్నాం తెలుసా మేము. నేను ఎన్నో పట్టాను, నేను ఎవరికైనా చెప్తాను. కాళ్ళ మెట్టలు నాకే చెప్తున్నావు. మా భార్య ఇట్లా కాళ్ళ మెట్టలు తినిజా సజిత్ ప్రామిస్ నా అబద్ధంగా. కష్టానికి నీ కష్టం. ఫుడ్కి లేక పిల్లలకి ఫుడ్కి లేక అమ్ముకొని తెచ్చుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు బాగున్నావు లేదా? అలాగే దేవుడు ఒక పొట్టు కష్టం పెడతాడు, పొట్టి సుఖం పెడతాడు. తెలుస్తుందా? కష్టం పట్టిందని ఏడు చేసి, సుఖం పట్టిందని గొడ్డెప్పి చూపించేసి అలా తప్పది. కష్టపడ్డా నెమ్మదిగా వెళ్దాం, సుఖపడ్డా సంతోషంగా వెళ్తాం. కానీ రాకేష్ మాస్టర్ వైఫ్కి ఏముంది ఏం లేదా అంటారా అని నేను ఇప్పుడు ఇంటి నిండా తిండి ఉంది నీకు. రాకేష్ మాస్టర్ భార్య అన్నావనుకో జాగ్రత్త, సంచి దూరి పెడతాను, అది పట్టుకుంది దీంట్లో. పడుతుంది దాంట్లో పట్టదు. ఒరిజినల్ ఎంత ఉంటుందండి? ఇంతే కదా, తయారయ్యాకనే ఇంత ఉంటుంది. ఒరిజినల్ ఇంతే. దాన్ని అంటే పోతారు కోసం. అది దొంగ నువ్వు అంటారు దాన్ని. ఇంకా మా సాగి చెప్పక్కర్లేదు. యాక్షన్ అంటే బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అంట. బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం మనం, నడువు ఏడు నుంచి మనం అడ్డున్నాం వాళ్ళకి. లేదు ఒకసారి కెమెరా లేకుండా బంద్ చేసి ఒకసారి చూసొద్దాంపా. అమ్మా నడు బయటకు అంటారు. ఎందుకు అంటారు? ఆ హీరోని చూసొద్దాంపా అమ్మ. ఒక 2 minutes ఆగు పోదాం. ఒకసారి ఇంకో వీడియో తీయరాదు. తీయను కానీ చూసొద్దాంపా అంతే. ఆడ కెమెరాలు తీస్తా ఊరుకుంటారా? లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటాను. చేస్తారు ఊపు ఉన్నప్పుడు. ఆ పొట్టేం అడ్డం రాదు. పొట్టేం అడ్డం రాదు ఊపున్నప్పుడు. అడ్డు రాదంటే కుదరదు. ఆ ఊపుల యాక్షన్లు అన్నీ పోతాయి. ఇక్కడ సాంగులు కూడా చేసుకోవచ్చు మంచిగా. మనం కూడా నానబెట్టుకోవచ్చు తెచ్చుకుని. కాదు మీ సాంగ్ రెడీ అయింది కదా, మీ సాంగ్ మాకన్నీ మేమన్నా చేసుకుంటాము మా ఛానల్కి. నిన్ను పెడితే పాటు హీరోకి దాంట్లో నా ఛానల్కి నిన్న హీరోని పెడతా, హీరోని తీసుకొచ్చి పెడతా, నేను చేస్తా పాటు అనమ్మా. ఆ సాంగ్ మరి ఎప్పుడు చేస్తావు? కట్టండి ఇంకా చాలు. మీరు పెట్టిన మేత కట్టండి సరిపోయింది. టికెట్ కింద కట్టండి. నువ్వు ఆపక్కలేదు. హాయ్ అండి బాయ్ అండి. నన్ను బాయ్ అండి నమస్తే. చూడండి గైస్, కృష్ణగాంధీ పార్క్ అయితే వచ్చినాం. ఇక్కడ మన ముసలమ్మ చారి మన కర్రోడు అంటారు అందుకే. అంటే ఏంటి మొఖం మళ్ళీ బ్లాక్ వచ్చేసింది? పెట్టలేదు.
సైడ్ అంట సైడ్ వెళ్ళిపోమంటున్నారు నిన్ను. చెప్పాను నేను పక్కకి రా, సైడ్ వెళ్ళిపోమంటున్నారు. చూడు జరుగుతుంది నేను వద్దు అని చెప్పాను. వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ గెట్ అవుట్ అంటున్నారు. గెట్ అవుట్ అంటే వెళ్ళిపోతుంది, చిన్న మకం చేసుకొని వెళ్ళిపోతుంది. వాటర్ ఆడ తాగుతూ పాడ దగ్గర ఉంటాయి. ప్రొడ్యూసర్ ఆడ ప్రొడక్షన్ వాళ్ళవి ఉంటే వాటర్ ఎక్కువ కావాలమ్మా, అందుకే నేను వాటర్ బాటిల్ తీసుకోమని చెప్పాను. ఆడ షాపులు బంద్ ఉన్నాయి. అమ్మ నీకోసం వాటర్ తీసుకోలేమో అమ్మ మేము.